మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో నుండి దేవుని కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 39 నుంచి 40 వచనాల వరకు గల దేవుని వాక్యం ధ్యానం చేసుకుని, మొదటి రాజుల గ్రంథము 38వ అధ్యాయము 39వ వచనము 40వ వచనము ధ్యానం చేసుకుందాం. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరిని ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి, మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చేయుము. నరపుత్రులందరి హృదయమును నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు. ఇశ్రాయేలీల సమాజులందరూ చూస్తూ ఉండగా సొలొమోను మహారాజు మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లు ప్రార్థన చేశాడు. యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రింద భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు అని చెప్పి, నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి నీవిచ్చిన మాటను నెరవేర్చి ఉన్నావు అని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలీయుల దేవా అని ప్రార్థిస్తూ 27వ వచనంలో నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయుడు, ఆకాశం మహాకాశము సైతం నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరంలో నీవెలాగు పట్టుదు అయినను దేవా యెహోవా, నీ దాసుడునైన నా ప్రార్థన విన్నపం అంగీకరించి ఈ దినమున నీ దాసుడునైన నేను చేయు ప్రార్థన ఆలకించుము. దయతో అంగీకరించున్నట్లు నీ నామము అక్కడ ఉండునని, ఎక్కడ దేవుని మందిరంలో, దేవుని నివాస స్థలమైన ఈ మందిరంలో ఉండునని ఏ స్థలం గురించి నీవు సెలవిచ్చుతువో రేయింబగలు నీ నేత్రములు ఈ మందిరము తట్టు తెరవబడి ఉండునుగాక. అనగా ప్రభువా, దృష్టించు చూడుము, మేము చేయు ప్రార్థన ఆలకించు ప్రభువా. నీ దాసుడైన నేనును ఈ ప్రజలు ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినినప్పుడల్లా మమ్మను క్షమించుము ప్రభువా అని మొట్టమొదట ప్రభువా వినుము, దయతో అంగీకరించుము, మా మొరను ఆలకించుము. నీ నేత్రము రేయింబగులు తెరవబడి ఉండి మేము ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించము, విన్నప్పుడల్లా మా అమ్ములను క్షమించము. ఎందుకనగా మేము అయోగ్యులము, పాపులమై ఉన్నాము. నీ పరిశుద్ధ నివాస స్థలంలో నిలవదగిన యోగ్యతను మేము లేకపోయినప్పటికీ నీవు మీ సన్నిధిలో ప్రవేశించుటకు మమ్మల్ని ప్రవేశింపజేసిన నిన్ను ఎరిగే హృదయాన్ని, నీ యందు భయభక్తులు కలిగిన హృదయమును నీవు మాకు అనుగ్రహించావు. అనాది నుండి నీవు మా దేవుడివై ఉన్నావు కనుక నీవు నా తండ్రి అయిన దావీదుకు ఇచ్చిన మాటను నీవు ఈరోజు ఈ మందిర నిర్మాణం ద్వారా నెరవేర్చి ఈ మందిరము ప్రార్థనా మందిరముగా ఉంటుందని, ఈ ప్రార్థనా మందిరమునకు వచ్చి మేము ప్రార్థించినప్పుడల్లా నీ ఆకాశ నివాస స్థలమైన పరలోకమందుండి మా ప్రార్థనలు విన్నప్పుడల్లా మమ్మల్ని క్షమించము, మా ప్రార్థన దయతో అంగీకరించము, మా మొరను ఆలకించము అని ప్రార్థించుటకు సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరముగా దేవుడు నియమించాడని, దీన్ని కట్టించానని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనగా ఆయన సన్నిధిలో మొదట దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆ తర్వాత అంగీకరిస్తాడు. 18వ కీర్తనలో నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడని 6వ వచనంలో రాయబడి, దేవుని సన్నిధిలో చేయబడు ప్రార్థన, ఆయన మందిరంలో చేయు ప్రార్థన దేవుడు పరలోకంలో నుండి వినే ప్రార్థన, ఆయన మందిరంలో నుండి చేసే ప్రార్థన. అందుకు ప్రార్థనా మందిరముగా దేవుడు దీన్ని అనుగ్రహించాడు. మనం చేయు ప్రతి ప్రార్థన ఆలకించాలి అంటే, దేవుడు అంగీకరించాలి అంటే
ఆయన దయతో అంగీకరించాలని, ఆయన దృష్టించి చూడాలని అనుకుంటే అది దేవుని మందిరంలోనే, దేవుని ఆయన నివాస స్థలమైన ఆకాశములు మన ప్రార్థన, విన్నపములు, విజ్ఞాపనలు, మొరలు విను స్థలముగా దేవుడు పరిశుద్ధపరిచి, విన్నప్పుడల్లా మనల్ని క్షమించి, నీ బలిపీఠం ఎదుట ఒట్టు పెట్టుకున్నప్పుడు నీవు ఆకాశమందు విని నీతి చొప్పున వారికి నీతిని నిర్ధారణ చేసి, వారు నీ తట్టు శత్రువుల ఎదుట శత్రువుల బారిని రక్షించమని ప్రార్థించినప్పుడు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని, ఆయన మా నిజమైన రక్షకుడు అని నీ నామమును ఒప్పుకొని నీ మందిరమును గూర్చి నిన్ను గూర్చి ప్రార్థించిన ఎడల విన్నపములు చేయనప్పుడు నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులు చేసిన నీ జనులు చేసిన పాపము క్షమించి, ప్రభువా ఆకాశం మూయబడి వర్షము లేని సంవత్సరంలో, కరువు కాటకములు ఉన్న సంవత్సరంలో నీ నామమును ఒప్పుకొని, ఆయన పరిశుద్ధ నామమని, ఆయన యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు ఆయన నామం ఒప్పుకోవాలని మనం ఎలాగూ కొత్త నిబంధనలు చదువుకుంటామో అలాగే అనాది నుండి యెహోవా దేవుని నామమును ఒప్పుకోవాలంటే అంగీకరించాలి. రక్షకుడని మన హృదయమందు విశ్వసించాలి. ఒప్పుకొని శ్రమ సమయంలో నీ నామం ఒప్పుకొని వారి పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారు నడవలసిన సన్మార్గం వారికి చూపించి, నీ జనులకు నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపించము. అంతేకాక దేశమందు కరువు కానీ, క్షామము కానీ, తెగులు కానీ, గాడ్పు దెబ్బ కానీ, చిత్తపట్టుట కానీ, మిడతలు కానీ, చీడపురుగులు కానీ వచ్చినప్పుడు వారు ఇశ్రాయేలు నీ జనులు ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకున్న కదా, ఒక్కడైన జనులందరైనను ఈ మందిరము తట్టు చేతులు చాపి ప్రార్థన వినపం చేసిన ఎడల ప్రభువా వారి ప్రతి ఒక్క మనిషి హృదయమును నీవు ఎరుగుతావు కనుక, ప్రభువా నీవు నరపుత్రులందరి హృదయం నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు కనుక, హృదయాంతరంద్రియములను ఎరిగిన దేవుడు, నీతిగల దేవుడవు కనుక ప్రభువా క్షమించి దయచేసి నీవు ఆకాశమున నివాసస్థలమునందు వారు ప్రార్థన ఆలకించి వారు బ్రతుకు దినములందు నీ యందు భయభక్తులు కలిగినట్టు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందుకే దేవుడిని ఎరిగే హృదయాన్ని, దేవుడిని ఒప్పుకునే హృదయమును, ఆయన నామమున పాపములు క్షమింపబడతాయన్న పాప క్షమాపణ కూడిన ప్రార్థనను, ఎందుకనగా ఆయన మన హృదయాంతరంద్రియములను ఎరిగిన దేవుడు, మన మనస్సును, తలంపును, ఆలోచనను ఎరిగిన దేవుడు. కాబట్టి ఒకవేళ నీవు అలాగూ దేవునిచ్చే క్షమింపబడుటకు చేయబడు ప్రార్థన చేయక ఆయన మందిరంలో ఉంటే నీవు చేయి ప్రతి నీతి కార్యం వ్యర్థమే, నీ విశ్వాసం వ్యర్థమే. అందుకే మనం ఒకరిని ప్రేమిస్తాం, ఒకరిని ద్వేషిస్తాం, కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. మనం కొన్నిసార్లు దేవుడు ప్రేమించేవారిని ద్వేషిస్తూ ఉంటాం, దేవుడు ద్వేషించేవారిని ప్రేమిస్తూ ఉంటాం. ఆ సమయంలో కూడా మనము తీర్పుకు లోనవుతాం. కాబట్టి దేవుని చిత్తం, అందుకే నీకు నీవే తీర్పు తీర్చవద్దు అంటాడు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాడు మంచోడు, వీడు మంచోడు అని మనం చెప్తూ ఉంటాం. కాదు, ఎవరు మంచివాడో, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో సంఖ్యాకాండంలో దేవుడు మోషే ద్వారా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 5వ వచనంలో, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వారిని తన సన్నిధికి రానిచ్చును, తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనును అంటాడు. ఆయన వారు ఎవరు, ఆయన దృష్టికి యోగ్యులు ఎవరు, ఆయన దృష్టికి మంచివాడు ఎవడో. మనకిష్టమైన వారు తప్పు చేసినప్పుడు మనం మౌనంగా ఉంటాం, మనకిష్టం లేని వారు తప్పు చేస్తే వాళ్ళు మంచి కార్యం చేసినా కానీ అని 100 మంది చెబుతాం. అది దేవుని దృష్టికి అసహ్యమైనది, ఇష్టము కానిది. కాబట్టి మనము పొరపాటు నా పాపము తెలియక పాపం చేసినట్లా మన పాపమును ఒప్పుకోవాలి. అందుకని ఆయన ప్రతి మనిషి హృదయాన్ని ఎరిగాడు. ఇర్మియా గ్రంథములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. మనము మానవులుగా ఊరికనే తీర్పు తీరుస్తాం, ఆ తీర్పుని బట్టి దేవుడు శిక్షకు లోగవుతావు. దేవుని కార్యాలు మనకు జరగవు. ఎందుకు నేను రోజు ప్రార్థన చేస్తున్నా, రోజు దేవుని వాక్యం వింటున్నా, దేవుని వాక్యం చదువుకుంటున్నా, కానీ అసలు ఆయన హృదయాంతరంద్రంలో పరిశోధించి నీలో ఉన్న ఆ ద్వేషమును, అసూయను, తీర్పు తీర్చు స్వభావమును బట్టి ఆయన కార్యసిద్ధి కలుగజేయట్లేదేమో. కాబట్టి
నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు దేన్నైనా ప్రేమించేవాడు. మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో ఇలాగ యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయముగా చెప్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైన నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపినవాడు నాకు పాత్రుడు కాడు. అనగా తన పాపం ఒప్పుకున్నవాడు నాకు పాత్రుడు కాడు. తాను ప్రతి విషయంలో నేను నీతిమంతుడను, ప్రతి విషయంలో తీర్పు తెచ్చేవాడుగా ఉన్నావా, జాగ్రత్త. కాబట్టి అది వాళ్ళకిష్టం వీళ్ళకిష్టం ఇవన్నీ అనవసరమైన మాటలు. కాబట్టి దేవునికి ఇష్టమైనది మనం చేయాలి. దేవుని చిత్త ప్రకారం మనం దేవుని ఇష్టమేదో దేవుని చిత్తమేదో తెలుసుకొని మనం కార్యము జరిగించాలి, దేవునికి ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో. ఎందుకనగా ఆయన కృప చూపువాడు, దయ చూపువాడు, తీర్పు తీర్చువాడు. నీకు నీవే బోధించుకొనక నీకు నీవు తీర్పు తీర్చుకునేవాడు ఎవడు అంటాడు. తీర్పు తీర్చవద్దు, వ్యాజ్యం నాకు అప్పగించు అంటాడు. పగ తీర్చుకుంటే నా పని అంటాడు. అందుకే హృదయాంతరంధ్యంలో నీతిని పరిశోధించు నీతి గల దేవా, ప్రతి మనిషి హృదయాన్ని వెరిగి ఉన్నావు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో, ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. కాబట్టి మనము మన ప్రవర్తనకు ఫలం పొందుతాం. అందుకే సొలొమోను రాజు అంటున్నాడు, అయ్యా ప్రతి మనిషి యొక్క హృదయాన్ని వెరిగి ఉన్నావు, నరపుత్రులందరి హృదయం నీ వెరిగి ఉన్నావు. ఎవరి ప్రవర్తన ప్రకారము వారికి ప్రతిఫలం ఇచ్చడానికి వారి హృదయాంతరంలో పరిశోధించి నీతి గల దేవా నీకు స్తోత్రాలు. మేము ప్రార్థన చేసినప్పుడు అందుకే అంటాడు 48వ వచనంలో, మొదటి రాజులు 8వ, నీవు వారి పితరులకు దయచేసిన దేశం తట్టు నీవు కోరిన పట్టణము తట్టుకు నీ నామఘనత కట్టించిన ఈ మందిరం తట్టు నేను గురించి ప్రార్థన చేసిన ఎడల ఆకాశంలో నివాసస్థలం విని వారి ప్రార్థన విని కార్యము నిర్వహించి నీకు విరోధముగా పాపం చేసిన జనులతో ఏ తప్పుల చేత నీ విషయమే అపరాధులైతారో ఆ తప్పులను క్షమించి వారిని కనికరించి వారి ఎడల కనికరము పుట్టించు ప్రభువా. నీ దాసునైనా చేయి విన్నపము మీదను ఇశ్రాయేలుకు నీ జనులు చేయి విన్నపము దృష్టించి వారు ఏ విషయం మందు నిన్ను వేడుకుందరో ఆ విషయం మందు వారికి విన్నపములు ఆలకించుము ప్రభువా అని చెప్పి 54వ వచనంలో మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో సొలొమోను ఇలాగు ప్రార్థించుట విన్నప చేయుడు ముగించి ఆకాశము తట్టి తన చేతులు చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళుంట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దంతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించెను. దేవునికి యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. 58వ వచనం ఆఖరి భాగంలో, మన హృదయంలో తన తట్టు తిప్పుకొండుగాక, తన జనుల కార్యము అవసరం చొప్పున ఎల్లప్పుడూ నిర్వహింపబడినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపం చేసి ఈ మాటలు రేయింబగులు మన దేవుడి సన్నిధిలో ఉండును గాక. మీ హృదయము మీ దేవుడిని యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండును గాక. ఆయన చేసే నిర్ణయం చేసుకుంటకు, ఆయన ఆలోచనలు ఆయన చిత్తం ప్రకారం జీవించటకు, ఆయనకి ఇష్టానుసారంగా జీవించటకు, దేవుని చిత్త ప్రకారం మనం జీవించడానికి దేవుడు మన విషయంలో చేసిన నిర్ణయములను మనము అంగీకరించినట్లుగా మీ హృదయంలో దేవుని సన్నిధిలో అప్పుడు సర్వసిద్ధముగా ఉండును గాక అని ప్రార్థన చేస్తుంది. కాబట్టి మనం దేవునికి చేయు ప్రార్థన, ఆయన మందిరంలో చేయు ప్రార్థన, ఇన్ని అవసరతలను బట్టి ప్రాముఖ్యంగా పాపములు క్షమించి ఆయన విన్నట్లుగా పాపక్షమాపణ కోరాలి. ఆయన అంగీకరించినట్లుగా మన అవసరతలు చెప్పుకోవాలి. ఆయన ఆలకించినట్లుగా మన పాపం లేని వారమై, యెహోవా చేత నిర్దోషించబడిన వారమై, ఆత్మలో కపటం లేని వారమై. 24వ కీర్తన 2వ వచనము, నీ పర్వతం ఎక్కదగిన వాడు నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయం కలిగిన వాడు అటు వాడే యెహోవా యందు భయభక్తులు గలవాడు అటు వాడు ఆశీర్వాదం పొందుతాడు అని చెప్పి ఆకాశమందు దేవుడు మన ప్రార్థన ఆలకించినట్లుగా విన్నట్లుగా మన హృదయంలో ఉన్న దేవునికి అయిష్టమైన వాటిని తీసివేసుకొని ఆయన మందిరంలోకి వచ్చి మనం ప్రార్థించుకున్నప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో కార్యసిద్ధి కలుగు చేస్తాడని ఉదయకాల సమయంలో అది విశ్వాసముతో కూడిన ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి. దేవుని చిత్త ప్రకారం మనము దేవుని చిత్తం మన జీవితంలో కార్యసిద్ధి కలుగుచేయట్లుగా ప్రార్థన, అది ఆయన మందిరంలో చేయు ప్రార్థన. ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చి ఆయన దృష్టించి మనము ఆయన తట్టు మన హృదయంలో తిప్పుకొని మనం ప్రతినిత్యం ఆయనకి ప్రార్థించేవారుగా ఉండాలని, ఆ ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. దేవుని వాక్యంలో ఆయన మందిరంలో చేసిన ప్రార్థన ఆయన ఆలకించి అంగీకరించి, దావీదు కూడా తన కుటుంబం గురించి ప్రార్థించారు, హిజ్కియా కూడా మందిరంలోకి పోయి ప్రార్థన చేసి స్వస్థత కొరకు. అలాగే భక్తులందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా ఆయన మందిరంలోకి పోయి ప్రార్థన చేస్తారు. ఆ మందిరములో
చేయు ప్రార్థన ఆయనకు అంగీకారకృతంగా ఉండి ఆయన ఆలకించే ప్రార్థనగా, ఆయన విని మనకు ప్రత్యుత్తరం దయచేయ ప్రార్థనగా, ఆయన మన హృదయాంతరేంద్రియములను పరిశీలించి నీతిగల దేవుడు, మన చిత్తము ఆయన ఇష్టముగా మార్చుకోకుండా ఆయన చిత్తమును మన ఇష్టముగా మార్చుకునే ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. ప్రభువా, మేము ప్రార్థించినప్పుడల్లా నీవు విని క్షమించి అంగీకరించి ఆలకించి మాకు సహాయం చేయి ప్రభువా అని మనం కూడా ప్రార్థించినప్పుడు యెషయా గ్రంథంలో ఏమంటాడు చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో ప్రార్థన చేస్తాడు. ప్రభువా 9వ వచనం, యెహోవా అత్యధికముగా కోపడుకుము, మేము చేసిన దోషము నిత్యము జ్ఞాపకం చేసుకొనుకుము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. నీవు అందరి హృదయంలో ఎదిగిన దేవుడు, పరము నుండి చూడుము, మహోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలం నుండి దృష్టించుము అని 63వ యెషయా గ్రంథం 63వ అధ్యాయం 15వ వచనంలో రాస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగూ మనం కూడా ప్రార్థించే వారముగా ఉండి హృదయాంతరంద్రియంలో పరిశీలించు నీతిగల దేవా ప్రభువా, మమ్ములను మా పొరపాట్లను క్షమించి, మేము రహస్యంగా చేసిన తప్పులను మా ఆలోచనలను క్షమించి మమ్మల్ని నిర్దోషించి తీర్చి దురాభిమానుల పాపంలో పడకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా అని కీర్తనల గ్రంథము 19వ అధ్యాయంలో 12-13 వచనంలో రాయబడిన ప్రకారం, అలాగే 18వ అధ్యాయం 4 వచనం, కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండి చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చిన. దయగల వారి నీవు దయ చూపించదు, యథార్థవంతుల యథార్థంగా ఉంది, సద్భావం గలవారని సద్భావం చూపుతూ యెహోవా తప్ప దేవుడేడి, మనకు దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏడు. కాబట్టి 46వ వచనం 18వ అధ్యాయం, యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగాస్తుతునందును గాక, ఆయన నా నిమిత్తం ప్రతిదండం చేయువాడు అని దేవుని వాక్యంలో సెలవిస్తూ ప్రార్థించిన ప్రార్థన ఎప్పుడైతే మనం అలాగ ప్రార్థిస్తామో 21వ కీర్తనలో దావీదు యొక్క ప్రార్థన బట్టి 2వ వచనం, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో వచ్చిన ప్రార్థన మానక దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఆయన మందిరంలోకి వచ్చినప్పుడల్లా మనం క్షమింపబడి ఆయన మన ప్రార్థన ఆలకించి అంగీకరించి మనకు సహాయములు దయచేయి ప్రార్థన మనం చేసినప్పుడు మన హృదయ అంతరింద్రియ పరివర్తన చెంది ఆయన నామమును ఒప్పుకొని ఆయన నామములు ఎరిగిన వారంగా, ఆయన నామందు విశ్వాసం ఇచ్చిన వారంగా మనం ప్రార్థించి, విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థించి, మనసుతో ప్రార్థించి మనము దేవుని దీవెనలో ఆయన మందిరంలో పొందుకోవాలని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నట్టు వాక్యమును దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక, దృష్టించునుగాక, ఆయన పరిశుద్ధ స్థలము నుండి మనకు సహాయం చేయునుగాక. ఆలకించి అంగీకరించి మన ప్రార్థన విజ్ఞాపన విన్నపములు ఆయన మన హృదయ పరివర్తన బట్టి ప్రతిఫలము దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడవును మహోన్నతమైన తండ్రి, ఉదయకాల వాక్యదానం మీరు తోడుగాడు. సొలొమోను మహారాజు ఎలాగో ప్రార్థించాడు ప్రభు, అలాగే మీ మందిరంలో చేరి మీ సన్నిధిలో చేరి ప్రతి విషయంలో మా పాపమును ఒప్పుకొనుచు మేము ప్రార్థించుకుని మా మార్గములను సరిదిద్దుకొని మా తప్పులను సరిదిద్దుకొని మీరు అంగీకరించే ప్రార్థన, మీరు ఆలకించే ప్రార్థన, మీరు దృష్టించే ప్రార్థన, మీరు వినే ప్రార్థన, మీ మందిరంలో నుండి మాకు సహాయం చేయగల ప్రార్థన మేము చేసి మీ చిత్తానుకూలమైన ప్రార్థనా జీవితాన్ని మేము పొందుకొని అలాగు ప్రభువా మా హృదయ పరివర్తనను బట్టి మాకు ప్రతిఫలం దయచేయు దేవుడు అని మేము ఎవరికి తీర్పు తీర్చక మా హృదయాలోచనలోని ప్రతి వ్యాజ్యమును మీకు అప్పగిస్తూ ప్రభువా మేము మా పాపంను క్షమించబడినట్లుగా మొదట ప్రార్థించుకొని మీ మందిరంలో దీవెన పొందుకునే భాగ్యం దయచేయమని వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అటు ప్రార్థనా జీవితాన్ని దయచేసి ప్రభా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ ఆయన మీ ప్రార్థనను ఆయన సన్నిధిలో ఆలకించి అంగీకరించి మీ మీద దృష్టి ఉంచి మిమ్మలను మీ కుటుంబంలోనూ మీ వినపములు విజ్ఞాపనలు ప్రార్థనలు ఆలకించి మీకు సహాయం చేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.